భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్తో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా 2 మ్యాచ్లు ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ శతకంతో రాణించిన విరాట్ కోహ్లీతో పాటు భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. బంతితో మేము ఆరంభించిన తీరు అద్భుతం. బౌలర్లు గొప్ప ప్రదర్శనతో పాక్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశాం. లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం ఈజీ, పిచ్ మరింత స్లోగా మారుతుందనే విషయం తెలుసు. మా బ్యాటింగ్ లైనప్లోని అనుభవం కలిగిన ప్లేయర్లు రాణించాలనుకున్నాం. ఈ గెలుపు క్రెడిట్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజాదే. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఈ ఫార్మాట్లో వాళ్ళు చాలా బాగా క్రికెట్ ఆడారు. వారి నుంచి జట్టుకు ఏం అవసరమో తెలుసుకున్నారు. రిజ్వాన్, షకీల్ అద్భుతమైన భాగస్వామిని నెలకొల్పారు. వీలైనంత త్వరగా ఈ భాగస్వామి విడదీయాలనుకున్నాం. మా ముగ్గురు స్పిన్నర్లు అనుభవంతో బౌలింగ్ చేసి మ్యాచ్ పై పిచ్చి పట్టు సాధించేలా చేశారు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీలు కూడా బాగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా బౌలింగ్ విభాగం ప్రదర్శన చూస్తే ఈ పిచ్చిపై ఎలా బౌలింగ్ చేయాలనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో వారి నుంచి జట్టుకు ఏం కావాలో అదే చేశారు. మాకు 6 బౌలర్ ఆప్షన్స్ ఉండడంతో కొందరు 10 ఓవర్ల బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆ రోజు ఎవరు బౌలింగ్ వర్కౌట్ అవుతుందో వారినే ఎక్కువ బౌలింగ్ చేయిస్తున్నాం. ఈ మ్యాచ్లో అక్షర్, కుల్దీప్ రాణిస్తే గత మ్యాచ్లో జడేజా సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ దేశం తరపున ఆడడానికి బాగా ఇష్టపడతాడు. అతను జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటాడు. ఈ రోజు ఆడిన తరహా ఇన్నింగ్స్లు ఆడాలనుకుంటాడు. గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ ఇలా రాణిస్తున్నాడు. కోహ్లీ శతకం చూస్తే డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్న వారు ఎవరూ ఆశ్చర్యానికి గురి కాలేదు. అతను చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించడమే బాగుంది. కోహ్లీతో పాటు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా కీలక ఇన్నింగ్స్తో పాటు ఆకట్టుకున్నారు. నాకు ఎలాంటి గాయం కాలేదు. కాస్త తొడకండరాలు పట్టేయడంతో మైదానం వేడాను. ప్రస్తుతం బాగానే ఉంది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.